దేవుని ప్రేమ అన్నమాట. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ఎవ్వరూ ప్రేమించకపోయినా, ఎవ్వరు మనల్ని పట్టించుకోకపోయినా మనల్ని ప్రేమించే ఒక దేవుడు ఉన్నాడు. మన లోపాలన్నీ తెలిసి కూడా, మన బలహీనతలన్నీ తెలిసి కూడా మన గురించి ఓర్పుతో, సహనముతో కనిపెట్టుకుంటూ మన వైపు చేతులు చాపి మనల్ని ప్రేమించే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. నేను ఇక్కడ ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, ఇంతగా ప్రేమించే దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతాడు అనమాట. ఏమని మాట్లాడతాడంటే, మొదటి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి మనం చదువుదాం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడు ఈ లోకంతో స్నేహం చేయదో వాడు దేవునితో ఎవరికైనా శత్రుత్వం కావాలా? ఇక్కడ ప్రేమ కలిగిన ఇదే దేవుడు చెప్తున్నాడు, లోకంతో స్నేహం చేసి మీరు ఏమవుతున్నారు అంటే. ఇంతగా ప్రేమించే ప్రేమ ఒకరోజు ఏమవుతుందో తెలిసిన పగగా మారు. హల్లెలూయా. మనల్ని ఏ లిమిట్స్ లేకుండా, ఏ బౌండరీస్ లేకుండా, ఎలాంటి హద్దులు లేకుండా మన గురించి అన్ని తెలుసు కూడా మనల్ని ప్రేమించి ఈ ప్రేమ, దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఒకనొక రోజు ఈ ప్రేమ పగగా మారిపోతుంది. దిస్ లవ్ టర్న్స్ ఇంటు హేట్. ఈ ప్రేమ పగగా మారిపోతుంది. ఎందుకు మారుతుంది ఈ ప్రేమ? మన కోసం ప్రాణం పెట్టి, మనకి వాగ్దానం చేసి, పరలోక రాజ్యంలో నేను నీకు నివాసాన్ని సిద్ధపరుస్తున్నాను, నేను మళ్ళీ వస్తాను, నీకు తీసుకెళ్తాను, నిత్య జీవాన్ని నీకు ఇస్తానని ఇన్ని వాగ్దానాలు చేసిన ప్రేమ ఏమని చెప్తుంది ఇక్కడ? ఎవరైనా సరే లోకంతో స్నేహం చేస్తే అది దేవునికి వైరం. దేవునికి శత్రువుగా ఎవరైనా నిలబడగలుగుతారా? దేవునికి అపోనెంట్ గా ఎవరైనా నిలబడగలుగుతారా? కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? మనమే ఆయనకి శత్రువుగా నిలబడుతున్నాం. కొన్నిసార్లు మనకు ఆ విషయం అర్థం కావట్లా. బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా బలలో చేయి వేస్తూ కూడా నువ్వు సినిమాలు చూస్తూ, మందు తాగుతూ, వ్యభిచారం చేస్తూ, జాగ్రత్త బ్రతుకుతున్నావు అంటే అర్థం ఏంటి? యు ఆర్ బికమింగ్ an enemy to God. హల్లెలూయా. నువ్వు ఒక దేవునికి శత్రువుగా మారుతున్నావు. నిన్ను ప్రేమించే ప్రేమకి విలువ ఇవ్వకుండా, రెస్పాండ్ అవ్వకుండా నువ్వే దాన్ని పగగా మార్చుకుంటున్నావు. నీకు అర్థమవుతుందా మాటలు? నీకు అర్థమవుతుంది. చాలా స్లోగా చెప్తున్నా. నీకోసం ప్రాణం పెట్టి నీ ప్రేమ, నీ గురించి అన్ని తెలుసు కూడా నిన్ను ప్రేమించి నీ ప్రేమ పగగా మారిపోతుంది. నీకు తెలుసు వివాహమైన వాళ్ళతో నువ్వు చాటు నేను చేయకూడదని, కానీ నువ్వు చేస్తున్నావు. దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు. నీకు తెలుసు అడ్డమైనటువంటి వ్యర్థమైన దృశ్యాలు చూడకూడదని, సినిమా పాటలు పాడకూడదని. ఓకే, నేనేం చెప్తున్నానంటే, నీ విషయంలో లేదా నా విషయంలో ఏదో ఒక రోజు ఈ ప్రేమ పగగా మారుతుంది. సో దాన్ని మన మనసులో పెట్టుకుని ప్రతి రోజు కూడా ఈ ప్రేమ పగగా మారకుండా, ఈ ప్రేమ ఎప్పుడు ప్రేమలాగే ఉండాలి అని దేవుడితో మనము స్నేహం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేయాలి? దేవుడితో స్నేహం చేయాలి. ప్రతి రోజు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ప్రేమ నా విషయం ఎప్పుడు కూడా పగగా మారిపోకూడదు. నీ ప్రేమను అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. ఎవ్వరూ కూడా ప్రేమించలేనంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నాకు అన్ని అవకాశాలు ఇచ్చావు. నేను కోరుకున్నటువంటి జీవితం నాకు ఇస్తున్నావు. ఎంతో మందికి లేనటువంటి గొప్ప ధన్యత, ఆరోగ్యము, కుటుంబము, వివాహం, పిల్లలు అన్ని నాకు ఇచ్చావు. కానీ నీ వాగ్దానాలని నేను విడిచిపెట్టి, నీ ఆదిని విడిచిపెట్టి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను. ఒక అవకాశం నా జీవితాన్ని మార్చుకుంటాను అని మనం తప్పిపోయిన ప్రతిసారి కూడా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కనుక మనం కన్నీరుతో ప్రార్థన చేస్తే మనం క్షమించగలడు. హల్లెలూయా.